మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఆన్ ఏ కరెంట్ క్యారింగ్ కండక్టర్. కరెంట్ క్యారింగ్ కండక్టర్ మీద మ్యాగ్నెటిక్ ఫోర్సు ఎంత పని చేస్తుంది అనే విషయాన్ని మనకి ఎక్స్ప్లెయిన్ చేసిందంటే ఎవరు అంటే యాంపియర్. సో యాంపియర్ ఎక్స్ప్లెయిన్డ్ దట్ there is some amount of magnetic force acts on the current carrying conductor in equal and opposite direction. యాంపియర్ ఏం చెప్పాడు అంటే ఈక్వల్ అండ్ ఆపోజిట్ డైరెక్షన్లో కరెంట్ క్యారింగ్ కండక్టర్ మీద మ్యాగ్నెటిక్ ఫోర్స్ అనేది పనిచేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రిటార్చ్ స్టాండ్ని తీసుకుందాము. సో దానికి ఏంటి అంటే ఒక అల్యూమినియం కండక్టర్ని పెట్టేద్దాం. అల్యూమినియం కండక్టర్ని పెట్టేద్దామండి. సో దీనికి ఏం చేద్దామంటే చక్కగా బ్యాటరీ తోటి కనెక్షన్ ఇచ్చేద్దాం. ఇక్కడ ఏముంటుంది అంటే స్విచ్ ఉంటుంది. ఇక్కడ ఏం చేద్దామండి అంటే ఒక హార్స్ షూ మ్యాగ్నెట్ని ప్లేస్ చేయండి. ఇప్పుడు స్విచ్ ఆన్ చేస్తే ఏంటి అంటే ఈ హార్స్ షూ మ్యాగ్నెట్ వలన ఏమవుతుంది, మ్యాగ్నెటిక్ ఫోర్స్ అనేది పనిచేసి ఇది లెఫ్ట్ సైడ్కి డిఫ్లెక్ట్ అవుతుంది, లేదంటే డిస్ప్లేస్ అవుతుంది. డ్యూ టు మ్యాగ్నెటిక్ ఫోర్స్ ద అల్యూమినియం కండక్టర్ విల్ డిస్ప్లేస్ లెఫ్ట్ సైడ్. తర్వాత ఇప్పుడు ఏం చేద్దామంటే చేంజ్ ద డైరెక్షన్ ఆఫ్ ద కరెంట్. దెన్ వాట్ హ్యాపెన్, ద అల్యూమినియం కండక్టర్ డిస్ప్లేస్ టువర్డ్స్ రైట్. ఓకే, సో అంటే కరెంట్ డైరెక్షన్ చేంజ్ చేస్తే మ్యాగ్నెటిక్ ఫోర్స్ యొక్క డైరెక్షన్ కూడా చేంజ్ అవుతుంది. ఇందాక కరెంట్ ఒక డైరెక్షన్లో ఉన్నప్పుడు కండక్టర్ అనేది లెఫ్ట్ సైడ్కి డిస్ప్లేస్ అయింది. ఇప్పుడు కరెంట్ డైరెక్షన్ మార్చినప్పుడు కండక్టర్ అనేది రైట్ సైడ్కి డిస్ప్లేస్ అవుతుంది. ఓకే, సో దీన్ని బట్టి మనం ఏం చెప్తామంటే డైరెక్షన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫోర్స్ depends on direction of current. Very very important. Okay, so note చేయండి. ఇక్కడ ఒక రెండు ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాము. ఫస్ట్ వన్, ఇఫ్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ and current direction perpendicular or right angles to each other, magnetic force is maximum. Okay, second one, if the magnetic field direction and the current direction parallel, magnetic force is minimum, 0. ఓకే, ఈ రెండు పాయింట్స్ చాలా చాలా ఇంపార్టెంట్. అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షను అలాగే కరెంట్ డైరెక్షన్ రెండు రైట్ యాంగిల్గా ఉంటే, పర్పెండిక్యులర్గా ఉంటే మ్యాగ్నెటిక్ ఫోర్స్ అనేది మ్యాక్సిమం ఉంటుంది. అలాగే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షను కరెంట్ డైరెక్షను ప్యారలల్గా ఉంటే మ్యాగ్నెటిక్ ఫోర్స్ అనేది 0 అవుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ నోట్ చేసుకోండి. నెక్స్ట్ ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ డిస్కస్ చేద్దామండి. ఈ రూల్లో ఏంటి అంటే, సో 4 ఫింగరు, మిడిల్ ఫింగరు అండ్ థంబ్ ప్లేస్ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్. 3 కూడా పర్పెండిక్యులర్గా ఉంచాలి. పర్పెండిక్యులర్గా ఉంచినప్పుడు 4 ఫింగర్ రిప్రజెంట్స్ డైరెక్షన్ ఆఫ్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్
and thumb represents direction of electric current, and middle finger represents direction of magnetic force. Stretch forefinger, middle finger and thumb make perpendicular to each other. The forefinger represents the direction of magnetic field, thumb represents direction of electric current, and the middle finger represents direction of force of magnet, otherwise direction of magnetic force. Okay, this is Fleming's left hand rule. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఒకసారి డిస్కస్ చేద్దామండి. చూడండి, మన బాడీలో కూడా మ్యాగ్నెటిక్ ఫోర్స్ అనేది క్రియేట్ అవుతుంది, బట్ అత్యధికంగా ఓకే. సో అత్యధికంగా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎక్కడ క్రియేట్ అవుతుందంటే బాడీ అండ్ హార్ట్. ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ క్రియేట్ సిగ్నిఫికెంట్లీ ఇన్ హార్ట్ అండ్ బ్రెయిన్. సో ఈ రెండు చోట్ల కూడా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఎక్కువ క్రియేట్ అవుతుంది. తర్వాత మన బ్రెయిన్లో కానీ లేదంటే హార్ట్లో కానీ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే సో దాన్ని ఎంఆర్ఐ స్కానింగ్ ద్వారా చెక్ చేస్తారనమాట. ఓకే, మ్యాగ్నెటిక్ రెజోనెన్స్ ఇమేజింగ్, మ్యాగ్నెటిక్ రెజోనెన్స్ అదర్వైజ్ రేంజింగ్ ఇమేజింగ్. సో ఇది మ్యాగ్నెటిక్ రెజోనెన్స్ ఇమేజింగ్. ఇది కూడా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని క్రియేట్ చేస్తుంది. మన బ్రెయిన్ లేదా హార్ట్లో కూడా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది, అలాగే బాడీలో కూడా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది. కాబట్టి ఈ ఎంఆర్ఐ స్కానింగ్ ద్వారా బ్రెయిన్లో కానీ లేదంటే హార్ట్లో కానీ బాడీలో ఏదైనా పార్ట్లో కానీ ప్రాబ్లం ఉంటే డాక్టర్స్ ఎంఆర్ఐ స్కానింగ్ చేసి ఐడెంటిఫై చేస్తారు, మ్యాగ్నెటిక్ రెజోనెన్స్ ఇమేజింగ్. నెక్స్ట్, మన ఇంట్లో కనుక హౌస్ హోల్డ్ కనెక్షన్ కనుక చూసుకుంటే 2 వైర్స్ ఉంటాయి. ఒకటి ఏమన్నా కానీ రెడ్ వైర్ ఉంటుంది, ఇదేంటి అంటే లైవ్. రెడ్ వైర్ ఈజ్ కాల్డ్ లైవ్, ఇట్ హ్యాస్ పాజిటివ్ ఛార్జ్. సెకండ్ వైర్ బ్లాక్ వైర్ ఉంటుంది, ఇదేంటి అంటే న్యూట్రల్. దీనికి ఏముంటుంది అంటే నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది. ఏముంటుంది? నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది. ఈ 2 వైర్లే ఉంటాయి. అలా కాకుండా కొన్ని చోట్ల 3 వైర్స్ ఉంటాయి అన్నమాట. సో ఆ థర్డ్ వైర్ ఏ కలర్లో ఉంటుంది అంటే గ్రీన్ కలర్లో ఉంటుంది. ఏ కలర్లో ఉంటుంది? గ్రీన్ కలర్లో. ఇదేంటి అంటే ఎర్త్. మరి ఎర్త్ వల్ల ఉపయోగం ఏంటి అంటే ఇట్ ప్రివెంట్స్ ఫ్రమ్ ఎలక్ట్రిక్ షాక్స్. ఓకేనా, ఎలక్ట్రిక్ షాక్లు మనం కొట్టకుండా ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ నుంచి మనల్ని ప్రొటెక్ట్ చేస్తారనమాట. ఎర్త్ వైర్ ప్రొటెక్ట్ ఫ్రమ్ ఎలక్ట్రిక్ షాక్. ఇట్ ప్రొటెక్ట్ ఫ్రమ్ ఎలక్ట్రిక్ షాక్స్. నెక్స్ట్ వన్ షార్ట్ సర్క్యూట్. షార్ట్ సర్క్యూట్ తర్వాత ఓవర్లోడింగ్. షార్ట్ సర్క్యూట్, ఓవర్లోడింగ్. షార్ట్ సర్క్యూట్ అంటే ఏంటి అంటే ద అబ్రప్ట్లీ ఇంక్రిమెంట్ ఆఫ్ కరెంట్. అబ్రప్ట్లీ ఇంక్రిమెంట్ ఇన్ కరెంట్. కరెంట్లో కనుక ఇంక్రిమెంట్ వస్తే దాన్ని ఏమంటామంటే షార్ట్ సర్క్యూట్ అంటాం. అలా కాకుండా పొటెన్షియల్ డిఫరెన్స్లో ఇంక్రిమెంట్ వస్తే దాన్ని ఏమంటాము? ఓవర్లోడింగ్. యాక్సిడెంటల్ ఇంక్రిమెంట్. యాక్సిడెంటల్ ఇంక్రిమెంట్ ఇన్ పొటెన్షియల్ డిఫరెన్స్. యాక్సిడెంటల్ ఇంక్రిమెంట్ ఇన్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఈజ్ కాల్డ్ ఓవర్లోడింగ్. పొటెన్షియల్ డిఫరెన్స్లో ఇంక్రిమెంట్ కనుక వస్తే దాన్ని ఓవర్లోడింగ్ అంటాము. అలా కాకుండా కరెంట్లో ఇంక్రిమెంట్ వస్తే దాన్ని షార్ట్ సర్క్యూట్ అంటాం. ఈ రెండింటి నుంచి మనం కాపాడుకోవాలంటే మనం ఏం చేయాలంటే ఫ్యూజ్నైనా ఉపయోగించాలి, లేదంటే ప్రజెంట్ ఏమొచ్చింది ఫ్యూజ్కి బదులుగా ఎంసీబీ వచ్చింది. సో ఎంసీబీ అంటే మినియేచర్ సర్క్యూట్ బ్రేకర్. ఇంకొకసారి రిపీట్ చేస్తున్నాను, ఎంసీబీ అంటే ఏంటి? మినియేచర్ సర్క్యూట్ బ్రేకర్ అన్నమాట. ఓకే, సో షార్ట్ సర్క్యూట్ నుంచి కానీ లేదంటే ఓవర్లోడ్ నుంచి కానీ కాపాడుకోవాలంటే ఫ్యూజ్నైనా ఉపయోగించుకోవాలి, లేదంటే ఎంసీబీనైనా ఉపయోగించుకోవాలి. ఓకే, సో ఇంతటితోటి ఈ లెసన్ కంప్లీట్ అయింది. ఈ లెసన్లో ఉన్న ఇంపార్టెంట్ బిట్స్ అన్నీ కూడా డిస్కస్ చేయడం జరిగింది. ఈ బిట్స్ అన్నీ మీరు చక్కగా నోట్స్ రాసుకొని మళ్ళీ నాకు సెండ్ చేయండి వాట్సాప్ ద్వారా.
సో ఈ బిట్లన్నీ మీరు చదువుకుంటే కనుక మీకు మంచిగా మార్కులు రావడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.